చనిపోయిన చావు విలువ 8,50,000 రూపాయలు. చనిపోయిన చావు విలువ 8,50,000 రూపాయలు. నీ ఊపిరి నీ సొంతమా. మై హత్య చేయబడ్డదన్నమాట, ఆత్మహత్య కాదు. మై హత్య చేయబడ్డదన్నమాట, ఆత్మహత్య కాదు. కద్దరు బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు కదా పెద్ద మనుషులు. ఈ దొంగ నా కొడుకులు చేయబట్టే ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి అనమాట. కద్దరు బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకునే ఈ దొంగ నా కొడుకులు చేయబట్టే ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి అనమాట. అందరూ నమస్తే, నా పేరు రఘు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అంటే ఎవరి గురించి అంటే మీకు ఈ అమ్మాయి తెలిసే ఉంటుంది. అమ్మాయి ఫోక్ సింగర్ శృతి అన్నమాట. ఈ అమ్మాయి చనిపోయింది, పెళ్ళైన 20 రోజులకి అమ్మాయి చనిపోయింది అన్న విషయం అందరూ ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు. సో నేనేం చెప్పాలనుకుంటానంటే, ఈ అమ్మాయి చనిపోయిన చావు విలువ 8,50,000 రూపాయలు. మీరు విన్నది నిజమే, అక్షరాల 8,50,000 రూపాయలు. సో ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాకముందుకే ఆల్రెడీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ ఒక దగ్గర కూర్చొని ఈ అమ్మాయి చావు విలువ 8,50,000 రూపాయలకు మాట్లాడారనమాట. అంటే అదే దాని పేరు కేసు కాంప్రమైజ్కి వచ్చింది అనమాట. కేసు వద్దు, ఏం పెట్టొద్దు, సో పెద్ద మనుషులలో మాట్లాడుకుందామని చెప్పి 8,50,000 రూపాయలకు సో ఈ కేసు పెట్టొద్దు అని చెప్పి. అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటనంటే, ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నట్లయితే సో ఆ పెళ్లి కొడుకు ఎవరు 20 రోజులకు పెళ్లి చేసుకున్న అబ్బాయి అయితే భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు భయపడాలి? వాళ్ళ కుటుంబం వీళ్ళకి ఎందుకు 8,50,000 రూపాయలు ఇవ్వాలంటే భయం, ఎక్కడ దొరికిపోతున్నాడు. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళు చంపిల్లు కాబట్టే ఆ అమ్మాయి వాళ్ళ వల్లనే చనిపోయింది, వాళ్ళే దగ్గరుండి చంపిల్లు కాబట్టే వాళ్ళు 8,50,000 రూపాయలు ఇస్తారన్నమాట. లేకపోతే ఎవరు ఇయ్యరు కదా. మేము ఎందుకు చంపినాం, పెట్టుకోండి, కేసు పెట్టుకోండి, ఏమవుతుంది, మేము చంపలేదు కదా అనేవాళ్ళు. కానీ 8,50,000 రూపాయలు ఇస్తారంటే కంపల్సరీ అక్కడ ఇది జరిగింది. సో వాళ్ళు చంపిల్లా లేకపోతే ఎట్లా జరిగిందో తెలియదులే, కానీ మొత్తానికైతే ఆ అమ్మాయి హత్య చేయబడ్డది అనమాట, ఆత్మహత్య కాదు. తర్వాత నేను వీడియో చూసిన అనమాట. ప్రతిరోజు నేను ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి నేను శృతి వీడియోలు రోజు చూస్తూ ఉన్నాను అనమాట. సో ఆమె చనిపోయే వ్యక్తి లెక్క కనపడలే. ఆమె ఇంటర్వ్యూస్ కూడా చూసినాం. ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడేది అంటే గట్టిగా మాట్లాడేది, ఏదున్నా కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది అనమాట. ఆ అమ్మాయి చనిపోయిందనంటే అసలు నేను ఆ అమ్మాయి ఎట్లా ఆత్మహత్య చేసుకునే అమ్మాయి కాదు. ఆ అమ్మాయిని ఎవరో అయితే హత్య చేసిళ్ళు, ఆ పెళ్లి కొడుకు చంపినా తెలియదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో చంపినా తెలియదు, లేకపోతే ఎవరు చేసిల్లో అయితే మొత్తానికైతే తెలియదు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆత్మహత్య కాదు, అది హత్య చేయబడ్డది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పెద్ద మనుషులు ఊర్లల్లో కద్దరు బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు కదా పెద్ద మనుషులు. ఈ దొంగ నా కొడుకులు చేయబట్టే ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి అనమాట. అరే అమ్మాది అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి గురించి న్యాయం గురించి మాట్లాడలేదు, కానీ ఆ కుటుంబం, ఆ శృతి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఉన్న దీన స్థితిని వాళ్ళు క్యాష్ చేసుకొని, అంటే క్యాష్ మీన్స్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితులని వాళ్ళు పట్టుకొని మీకు 8 లక్షలు ఇస్తాం తీసుకోండి, ఎందుకమ్మా కోట్ల చుట్టుపోతే ఏమొస్తుంది, కేసు ఇప్పుడు తేలుతుందా, ఇప్పుడు అయిపోతుందా అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక దాన్ని వాళ్ళు వాళ్ళ దీన స్థితిని వాళ్ళు మైండ్ గేమ్ ఆడి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చేసి ఆ డబ్బులతోటి అమ్మాయి ఎట్లాగో పోయింది, పోతే పోనీ ఆ డబ్బులను వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్టే మార్చేస్తారనమాట. ఇట్లాంటి పెద్ద మనుషులు ఉన్నంత కాలం ఇట్లాంటిది జరుగుతూనే ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి విలువ 8,50,000 రూపాయలు. అంటే ఏమని చెప్తారంటే, వీళ్ళు ఎవరు మాట్లాడరు, ఏదో 4 రోజులు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అంటే విలేకరులు కానీ, లేకపోతే అంటే ప్రెస్ కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఎవరు మాట్లాడతారు, కేసుల చుట్టూ నువ్వే తిరగాలి, కోట్ల చుట్టూ నువ్వే తిరగాలి అని చెప్పి వాళ్ళ నాన్నకు లేనిపోని అని చెప్పి 8,50,000 రూపాయలకు ఈ కేసును క్లోజ్ చేస్తాలంటే ఆ 8,50,000 ఈ దొంగ నా కొడుకులకి, పెద్ద మనుషులకు ఎంత తీసుకుంటారేమో. ఎందుకంటే తెల్లబట్టలు కొనుక్కోవాలి కదా, ఇంకా 5-6. ఇట్లాంటి పెద్ద మనుషులు ఉన్నంత కాలం ఇట్లాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. హత్యలు చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, హత్యలు చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. నేను ఏం చెప్తానంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే కదా పాప అమ్మాయికి న్యాయం జరిగేది. ఆ అమ్మాయి అంత సింపుల్గా చచ్చిపోయేది కాదు అని నా ఉద్దేశం. మీరు కూడా ఒకవేళ ఏమనుకుంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.